సీఎం రేస్లో రాజగోపాల్ రెడ్డి. ఇదేంటి అనుకుంటున్నారా? ఎస్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక ముసలం రేగిందని చెప్పాలి. అది కూడా రోజు రోజు జరుగుతున్న రాజకీయ పరిణామాలు. నేను కొత్తగా చెప్పేదేం లేదు, ప్రతిరోజు నిత్య కృత్యం అయిపోయినాయి. అంటే నా శాఖల్లో వేలు పెట్టద్దు, నీ శాఖల్లో నేను వేలు పెడతా, నా వాటా ఎంత, నీ వాటా ఎంత అన్నట్టుగా ఆల్రెడీ మనం జూపల్లి విషయంలో చూసినాం, మంత్రి జూపల్లి విషయంలో, అలాగే కొండా సురేఖ విషయంలో చూసినాం. ఆయా శాఖలల్లో ఏం జరిగింది, డెక్కన్ సిమెంట్ విషయంలో ఏం జరిగింది, ఇదంతా కూడా కథ ఒకెత్తైతే ఇక కొత్త పలుకులో ఆర్కే పలికిన కొత్త పలుకైతే ఎవరికేమో కానీ సరే, మంత్రులకు ఈరోజు కోపం వస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఈరోజు హైకమాండ్ మాత్రం గుర్రుగా ఉందంట. ఎందుకంటే ఇక్కడ వార్తలు అక్కడికి చేరకుండా ఉండవు. జనరల్గానే ఇక్కడి వార్తలు అక్కడికి ఎవరు చేరకవేయకపోయినా వాళ్ళకు సాంప్రదాయం ఉంది. ఇప్పుడు జనరల్గా గాంధీ భవన్లో పేపర్లు వస్తుంటాయి, అన్ని పేపర్లు వస్తాయి. ఆ పేపర్లలో ఇటు అక్కడ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కావచ్చు, లేకపోతే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు కట్ చేసి ఆ ఏవైతే వీడియో క్లిప్పింగ్స్ కూడా అన్ని జత చేసి అక్కడ ఫైల్ చేస్తూ ఉంటారు. ఇది జనరల్గా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి ఎక్సైజు, సంప్రదాయం అని కూడా మనం చెప్పలేం, కానీ ఎక్సైజ్ అది. అయితే ఈ విషయము ఇక ఆ రకంగా పోయింది, ఏకంగా మీనాక్షి నటరాజన్ కూడా చేరవేసిందట. ఇగో ఇది. ఇంతకీ మరి ఆ వార్త రాపించిండ్రా, లేకపోతే స్వంత నిర్ణయం మీదనే, అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ సమావేశంలో కూర్చొని రేవంత్ రెడ్డి తలంటిండా, లేకపోతే తలకు సాంబ్రాన్ని పొగవేసిండా, జలుబు రాకుండా తలల్ని బాగా తూడ్చిండా అనే విషయాన్ని ఆ క్యాబినెట్ సమావేశంలో ఆయనకి కుర్చీ వేసి కూర్చోబెట్టిరా షాడో, లేదంటే ఆ బల్లల కింద దాక్కొని ఉన్న విషయాల, అలా అయితేనే తెలవాలి జనరల్గా. లేదంటే ఈయనను సలహా అడిగితే నేను ఈ వార్త బ్లాస్ట్ చేస్తా, నిన్ను ఏ రకంగా ఎత్తాలో ఆ రకంగా ఎత్తుతాను, మిగతా వాళ్ళని కించపరుస్తాను అని రాసిన వ్యాఖ్యలుగా చూడొచ్చా? ఒక విధంగా ఈరోజు ఒక చిచ్చు మొదలైందని చెప్పాలి. కానీ వాళ్ళ మంత్రులు మాత్రం ఎవ్వరు కూడా సడి సప్పులు లేదు. కానీ కాంగ్రెస్ హైకమాండ్లో మాత్రం చర్చ జరుగుతుందట. ఏ విషయంలో? ముఖ్యంగా మూడు విషయాలు. ఇందులో ఒకటి వచ్చేసి రేవంత్ రెడ్డి ఏదన్నా సందర్భంగా, అంటే ఈయన ఫెయిల్ అయిన వ్యక్తిగా గనుక ఈయనని అధికారంలో నుంచి దింపితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందనేది మెయిన్ అంశం. నిజంగా కాంగ్రెస్ పార్టీలో పొటెన్షియల్, క్యాలిబర్ ఉన్న పర్సన్స్ ఎవ్వరూ లేరా? పొటెన్షియల్, కెపాసిటీ, క్యాలిబర్, మొరాలిటీస్ ఇవేమీ లేవా? అసలు ఆ వ్యక్తులు ఇంకా మనకి భూతద్దం వేసినా కూడా దొరకరా? అలాగని వీళ్ళు కూడా అలాగే సద్దుమణిగి ఉంటున్నారా? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా. అదేంటి, ఇప్పుడు కర్త, క్రియ, కర్మ అన్నీ నేనే అని చెప్పి ఈరోజు అలాంటి వార్తలు ఈరోజు తెరపైకి వచ్చిన అంశం. నా చేతుల మీదుగా కష్టపడి రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీలోని, దాంతోపాటు ఇక్కడ బట్టి అండ్ మంత్రి ఉత్తమ్ని ఉద్దేశించు, మీకేం తక్కువ చేసినా నేను మీకు సమభాగంగా పీటలు వేసి కూర్చోబెట్టినా కదా అని ఆయన తలంటుతుంటే వీళ్ళందరూ అసలు అవాక్కయ్యారంట రేవంత్ రెడ్డి ఉగ్ర రూపం చూసి. మెయిన్ పాయింట్ మాట్లాడాల్సింది ఏంటి అంటే, ఇక్కడ హైకమాండ్ వీక్గా ఉంది. హైకమాండ్కు రేవంత్ రెడ్డి అవసరం కాబట్టి రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో దింపాలని చూస్తే ప్రభుత్వం కుప్ప కూలిపోతుంది. ఒక కామెంట్ చేయండి, నిజంగానే కాంగ్రెస్ పార్టీలో నిజంగా సీఎం అవ్వదగ్గ వ్యక్తి ఉన్నారా లేరా? సో ఇంకొకటి, ఇప్పుడు రేస్లో రాజగోపాల్ రెడ్డి అనే పేరు, అరే మంత్రి పదవి అడుగుతుంటే మంత్రి పదవి ఇయ్యలేదు కదా, ఎట్లా రేస్లో ఉంటారనే క్వశ్చన్, డౌట్ ఖచ్చితంగా మీకు వస్తుంది కదా. ఎస్, దానికి సంబంధించిన కూడా చర్చ జరిగిందంటే ఏంటంటే, గతంలోకి ఒక్కసారి పోతే మనకు వైఎస్ఆర్ గారి పీరియడ్లో ఆయన ఆకస్మిక మరణం తర్వాత రోషయ్య గారిని తెరపైకి తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ మరి ఆయన 9 నెలలు ఉన్నాడో ఏందో, బాబు నేను ఇది మోయలేను ఇంకా అని అంటే
ఎవరు ఊహించలేదు అప్పట్లోనే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సంతకాలు సేకరించిండు, ఆయనే సీఎం కావాలనుకుంటున్నానంటే పేరును మంచి రేస్లోనే పెట్టిరప్పుడు. నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆయన కూడా అప్పట్లో అంబిషియస్ ఉందన్న విషయం కూడా నేను కొత్తగా చెప్పేదేం లేదు. కానీ వినూత్నంగా అప్పుడున్న సీనియర్ లీడర్లు ఎవ్వరు కూడా తెరపైకి తీసుకోలేదు. వినూత్నంగా తీసుకొచ్చిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన కూడా క్యాబినెట్లో ఒక్కసారి కూడా మంత్రి పదవి చేయలేదు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో ఇప్పుడు అదే బాటలో ఇప్పుడు పార్టీ నడపడానికి, అంటే కేవలం ఈరోజు దేశంలో 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్న నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆర్థికంగా ఎదురు చూస్తుంది ఈరోజు ఢిల్లీలో. మరంటప్పుడు గల్లీలో నుంచి వ్యయ ప్రయాసలు ఎదుర్కొని రేవంత్ తర్వాత నిలబడే వ్యక్తి ఉన్నారా అనే దాంట్లో అందరికీ క్వశ్చన్ మార్క్ ఉన్న నేపథ్యంలో, అంటే నేను ఉన్నాను అనేది ఆయన చెప్పకనే చెప్పిండు రాజగోపాల్ రెడ్డి. ఎక్కడ సరే ముఖ్యమంత్రి వరకు ఆ లిస్టులోకి పేరు అనే చర్చ రాకపోయినా ఆయన మంత్రి పదవి ఎందుకు అడిగిండు, నాకు మంత్రి పదవి ఎందుకు కావాలనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పిండు. ఒక్కసారి కొంచెము ఆయన బ్యాక్గ్రౌండ్లోకి కూడా వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేదు రాష్ట్రంలో, ఖచ్చితంగా బీజేపీ అయితేనే ఎదుర్కోగలుగుతుంది ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే అని చెప్పి ఆయన రాజీనామా చేసి, ఏదో ఆషామాషి రాజీనామా కాదు, ఏకంగా స్పీకర్ ఫార్మేట్లో ఆయన రాజీనామా చేసి బీజేపీలో పోయి చేరిండు. గట్స్ ఉన్న పర్సన్ అని చెప్పాలి ఈ విషయంలో. దాని తర్వాత బై ఎలక్షన్ ఎదుర్కొన్నాడు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని కూడా వీరోచితంగా ఫైట్ చేసిండనే చెప్పాలి. ఆయన కూడా చెప్పుకున్నాడు నైతికంగా నాదే గెలుపు అని చెప్పి. ఆఫ్టర్ తర్వాత వెరీ ఇమ్మీడియట్లీ కదా ఎలక్షన్స్ వచ్చినాయి. దాని తర్వాత ఆయన మునుగోడులో విజయం సాధించిండు. అదొకటి కాదు, పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ సతీమణికి సీట్ ఇస్తా అని చెప్తే కూడా మా ఇంట్లో వాళ్ళకి ఏమొద్దు, మీరు బీసీలకు ఇచ్చినా నాకు నష్టం లేదు అని చెప్పేసి ఆయన చెప్పిండు. కానీ ఇక్కడ ఏమైంది, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చారు. అప్పటి వరకు ఆయన ఎవరో చాలా మందికి తెలియదు, పార్టీలో కొంతమందికి మాత్రమే తెలిసిన వ్యక్తి. ఆ తర్వాత ఆయన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో వ్యయ ప్రయాసలోకి వచ్చి 1 మ్యాన్ షో అని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఆయన్ని గెలిపించడానికి, ఆ నిర్ణయం మరి ఊకనే జరిగిందా? ఇంటికి పోయి రాజగోపాల్ రెడ్డి నివాసానికి ముఖ్యమంత్రి వెళ్ళి బామాలిడిండో బతిలాడిండో, ఆయన భాషలోనే చెప్పాలి మనం, రేవంత్ రెడ్డి భాషలో కడుపులో తలకాయ పెట్టిండో కాళ్ళే పట్టుకున్నాడో తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళ చర్చ సుదీర్ఘంగా 2 గంటల పాటు వాళ్ళు మాట్లాడుకున్నారు. దాని తర్వాత మొత్తము ఆయనే బాధ్యత తీసుకొని గెలిపించుకున్నాడు మంచి మెజారిటీ తోటి. ఆయన లేకపోతే ఆ సీటు గెలుసునో గెలవకపోనో ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలకైతే స్పష్టంగా తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలల కాలం అయింది. ఇంకో 2 నెలలు అయితే ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ అయిపోయి థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అవుతారు. ఈ 22 నెలల కాలంలో అంతో ఇంతో గట్స్గా మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రాజగోపాల్ రెడ్డి అనే చెప్పాలి. ఏ విషయంలో? ఫస్ట్ విషయం వచ్చేసి, నేనే 5 ఏళ్ళే ఉండాలి, నేను ఎందుకు తర్వాత 5 ఏళ్ళకు కూడా నేనే సీఎం ఉంటారన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం ఆ విధంగా ఉండదని చెప్పేసి ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా తన ఆన్సర్ని చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దాని తర్వాత మొన్న లిక్కర్ విషయంలో కూడా చూసినాం, టెండర్స్ విషయంలో చూసినప్పుడు కూడా మున్గోడు కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా ఉంటుంది, నా మాటే శాసనం అనే విధంగా ప్రజల బాగోగులను దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా అభినందించారు. అసలు మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యేలు ఈ విధంగానే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే విధంగా జనాలందరూ కూడా మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఆ లిక్కర్ విషయంలో 4 గంటల నుంచి 8 గంటల వరకే లిక్కర్ షాపులు ఉండే విషయం కావచ్చు, తర్వాత ఈ బెల్ట్ షాపులు ఇంకా చిన్న చితక ఏమైనా ఉన్నా కూడా అవి ఉండకూడదని చెప్పడం కావచ్చు. రెండోది వచ్చేసి ఈ మద్యం షాప్లో వాళ్ళందరూ కూడా సిండికేట్ అయ్యి రేట్లు పెంచకూడదు, అలాగే బెల్ట్ షాపులకు మందు అమ్మకూడదు అనే విషయం కావచ్చు. సో పర్మిట్ రూమ్స్ల విషయంలో కావచ్చు, చాలా ఖరాఖండిగా చెప్పేసిండు. ఇప్పటి వరకు వివాదాల్లో, అంటే ఏ ఆర్థిక వివాదాల్లో, ఏ ఆర్థిక కుంభకోణాల్లో ఇరుక్కొని వ్యక్తుల్లో మంచి క్లీన్ చీట్ ఉన్న వ్యక్తి ఎవరనంటే రాజగోపాల్ రెడ్డి. ఆబ్వియస్లీగా చెప్తారు, ఆయన ఏదున్నా కూడా నిర్మోహమాటంగా చెప్తాడు. ఆయన ఏవి ఈ చిల్లర మల్లర పనులు చేసింది కూడా లేదు.
ఇక దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్న విషయాల్ని కూడా చూసినాం. ఎట్లా మంత్రి కొండా సురేఖ విషయంలో ఏం జరిగింది, ఏకంగా ఏ రకంగా మంత్రులు దోపిడీలు చేస్తున్నారు, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఏ రకంగా దందాలు చేస్తున్నారు అనే విషయంలో, అంతేకాకుండా షాడో సీఎంలుగా వ్యవహరించే వాళ్ళ పరిస్థితిని కానించి పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి షూట్ చేసే వరకు వచ్చిన పరిస్థితుల విషయంలో కానించి డెక్కన్ సిమెంట్ విషయాల కానించి అన్ని విషయాలు క్రోడీకరించి ఆమె బాజాబ్తా మాట్లాడింది. దాని తర్వాత ఏమైందో సరే సంజాయిషి అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ జూపల్లి విషయం బయటకు వచ్చింది. సో పార్టీలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. కానీ ఇక్కడ జరిగింది మాత్రమేంది, పాలన చేతగాని అసమర్థ సీఎం అని అంటున్నారని చెప్పేసి మరి రాత రాపించిరా లేకపోతే ఆయనే ఈ కూతలు కూసిండా తెలియదు, కానీ మొత్తానికి ఒక చిచ్చు మొదలైంది. ఇందులో మరీ ఘోరమైన విషయం ఏంటంటే ఇవాళ మంత్రుల మీద పెద్ద ఎలిగేషన్ వేసిండు. మరి ఈరోజు ఏ ఒక్క మంత్రి ఎందుకు నోరు మెదపటం లేదన్నది మాత్రం అర్థమవుతలేదు. మరి అంత పెద్ద ఎలిగేషన్ వేసినప్పుడు వీళ్ళు మౌనంగా ఉన్నారంటే మౌనమే అంగీకారం అనుకోవాలన్నా ఈరోజు? కనీసం వేరే విషయాలు ఖండించకపోయినప్పటికీ మంత్రులు మహిళా అధికారులని వేలాపాల లేకుండా ఇంటికి పిలిపించుకుంటున్నారన్నా కూడా అసలు ఎందుకు రెస్పాండ్ అవ్వటం లేదని ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. కనీసం రాజగోపాల్ రెడ్డి చేసినంత ధైర్యం కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? పదవులు ఎక్కడ పోతాయి? నోరు తెరిస్తలేకపోతే మంత్రి పదవి పీకేసే అంత ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అనేసి మిగతా వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగానే రేవంత్ రెడ్డి తలంటిండా? అంతగా వీళ్ళ క్లాసులు పీక్తేనట వీళ్ళందరూ కూడా అవాక్కయ్యారు. ఇది నిజమా? అంత పరిస్థితి ఉందా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో? అంత సీనియర్లైన మంత్రులు, సీనియర్ లీడర్లు వాళ్ళందరూ కూడా, అట్లాంటి వాళ్ళందరూ కూడా అవాక్కయ్యే పరిస్థితి ఉందా? సో ఈ నేపథ్యంలో ఇక హైకమాండ్నే చులకన చేసి మాట్లాడిన నేపథ్యాన్ని ఇటు మీనాక్షి నటరాజన్ కూడా తేలికగా తీసుకోలేదంట. అంటే బ్లాక్మెయిల్ చేస్తున్న విధానం కనిపించింది అనేది చర్చ జరుగుతుందంట. ఇప్పుడు ఒక పత్రికలో ఒక పత్రికా అధిపతి చేసిన వ్యాఖ్యలు తన వీకెండ్ విత్ ఆర్కే కావచ్చు, ఛానల్లో వచ్చే వాయిస్ ఓవరు, దెన్ పత్రికలో వచ్చిన కొత్త పలుకు కావచ్చు, ఓవరాల్గా ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోనే కాదు దేశ కాంగ్రెస్ పార్టీని కూడా దిగజార్చి రాతలు రాసిన వైనంలో ఇక హైకమాండ్ నోరు మూసుకొని ఎలా కూర్చుంటుంది అనే చర్చ నడుస్తుందట. ఇక్కడ వాళ్ళకు హాట్ అయిన అంశం ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీకి దిక్కే లేదన్న విధంగా ఏ విధంగా మాట్లాడతారని చెప్పి వాళ్ళంతా కూడా ఒక స్క్రూటినీ చేసుకొని రాజగోపాల్ రెడ్డి విషయాన్ని తెరపైకి తెస్తున్నారట. ఎందుకంటే ఒక పొటెన్షియల్ ఉన్న లీడరు, ఒక మాస్ లీడరు. ఇప్పుడంటే ఆయన మునుగోడు వరకే పరిమితమైనప్పటికీ మునుగోడులో ఆయన చేసిన మంచి పనులేంటి, ప్రజలకు ఏ విధంగా దగ్గర ఉంటాడు, తనకు ఏ విధంగా మాస్ ఫాలోయింగ్ ఉంది, వ్యయ ప్రయాసాలు ఏ విధంగా ఆయనకున్న మొత్తం కెపాసిటీ అంతా చూసిన తర్వాత ఇంతమందిలో ముందు రేస్లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజగోపాల్ రెడ్డి అనే తేలిందట. అసలు వైనాట్ మనం ఎందుకు ఆలోచించకూడదు? సో ఆ విధంగా ఇక్కడ ఏకంగా మంత్రి రేసే కాకుండా ఏకంగా సీఎం రేస్లోకి రాజగోపాల్ రెడ్డి వచ్చిండనే విషయం ఈరోజు చర్చకు వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఏ జానారెడ్డిని అనుకున్నా, లేకపోతే బట్టి విక్రమార్కని అనుకున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అనుకున్నా కూడా అంటే ఒక డేరింగ్ అండ్ డాషింగ్, అటు ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలన్నా, లేదు ఈరోజు మళ్ళీ ఇంకా ఆర్థికంగా అటు హైకమాండ్కి ఏమన్నా పంపించాలన్నా, ఎందుకంటే ఇవన్నీ కామన్ అని చెప్తుంటారు కదా, వ్యయ ప్రయాసాలు వాళ్ళకు పార్టీ నుంచో లేకపోతే ప్రభుత్వం నుంచో ఏ రకంగానైనా కూడా పొటెన్షియల్గా కనపడుతున్నా. ఇప్పుడు అంతే కదా, రేవంత్ రెడ్డి అయితేనే ఫైనాన్షియల్గా ఆదుకోగలుగుతాడు అనే పేరున్న నేపథ్యంలో ఇది సేమ్ ఆ విషయంలో ఏ మాత్రమే వెనకాడకుండా ఆయన సొంతంగా అంటే ఈయనన్నా వేరే ఉంది. అసలు ఈయనకున్న స్టేచరు ఆయనకున్న స్టేచరు చాలా డిఫరెంట్. వాట్ ఈస్ ద స్టేచర్ అనొచ్చు. ఖచ్చితంగా ఒక లైఫ్ స్టైల్లో కావచ్చు, ఆర్థిక సంబంధ విషయాల్లో కావచ్చు, లేకపోతే ఈ భూదందాల విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యుల జోక్యం విషయంలో కావచ్చు, ఇది ఎక్కడ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇంచు ఎక్కడ భూతద్దం పెట్టినా కూడా కనపడదు. ఏదున్నా కూడా ఆయన ఎంత ఓపెన్గా ఉంటాడన్న విషయం తెలుసు. సో ఈ క్రైటీరియాస్ నేపథ్యంలోనే ఈరోజు
రేస్లోకి రాజగోపాల్ రెడ్డి వచ్చిండు. మరి ఇంతకీ అసలు మారుస్తారా? మళ్ళీ ఎక్కడికి వచ్చిందంటే తిరిగి తిరిగి మళ్ళీ ముక్కు ఎక్కడుందా అంటే స్ట్రేట్ కాకుండా తిప్పి తిప్పి క్వశ్చన్ ఎక్కడికి వస్తుంది అక్కడికి. ఎస్, ఇంతవరకైతే అనుకోలేదట నడవని. ఎందుకనంటే ఒక సాంప్రదాయం ఉంది ముఖ్యమంత్రులు మార్చడం అనేది. సో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకొస్తే ఎవరైతే ఏంది అనుకున్నారు, కానీ ఖర్గే మాటలే బయటకు వచ్చినాయి కదా. ఇక తెలంగాణ రాష్ట్రంలో అంటే రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు అధికారంలోకి రావడం కల్లా అనే మాటలు. ఇక 42% బీసీ రిజర్వేషన్ల గురించి చెప్తూనే ఉన్నారు. కానీ ఈరోజు అసమర్థతను అంతా తీసుకొచ్చి ఇవాళ మంత్రుల కంటగడుతున్న వైనం చూస్తే రేపు పరిస్థితులు ఇంకా ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో దిగజారే పరిస్థితి ఉందన్న నేపథ్యంలో ఇక డెసిషన్ తీసుకోక తప్పదు. బట్ తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తీసుకుంటారంటే ఆల్మోస్ట్ ఏప్రిల్, ఇది 2025 కదా, 2026 6 నెలల 7 నెలల 8 నెలల మొత్తానికైతే ఒక నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు సంసిద్ధమైనరు ఖచ్చితంగా. ఎందుకంటే ఉన్న రాష్ట్రాన్ని కూడా పోగొట్టుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మార్పు చేయాలి. ఈ బెదిరింపులకు ఈ బ్లాక్మెయిల్లకు లొంగకుండా ఉండాలంటే మార్పు తప్పదు. ఈ మార్పులో ఖచ్చితంగా తెరపైకున్న పేర్లలో ఫస్ట్ పేరు వచ్చేసి రేస్లో రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తుండడానికి నేను చెప్పిన ఇవన్నీ కూడా చర్చలు, ఏ రకంగా చర్చలు జరుగుతున్నాయి, ఇంతవరకు ఏం జరిగింది, అసలు ఎందుకు అంటే ప్రతిదానికి ఇక్కడ కొండా సురేఖ విషయంలో పోనీ మంత్రుల విషయంలో ఏదైనా జరిగిందే ఆ మంత్రి వరకు ఆ శాఖ వరకే పరిమితం అయిందంటే ప్రతి లింకు అక్కడ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది, ప్రతి లింకు రేవంత్ రెడ్డి బ్రదర్స్ దగ్గరికి వెళ్తుంది, ప్రతి లింకు ఆయన చుట్టూ ఉన్న షాడో. ఎక్కడ చెప్పండి, ఎక్కడ ప్రతిదీ బ్లేమే. ఇక్కడ చాలా గొప్పగా పెట్టినాము మిస్ వరల్డ్ పోటీలు అంటే అక్కడ మిల్లా మ్యాగీ ఏ రకంగా అయితే అవమానపడిపోయిందో ఫహీం ఖురేషీ విషయంపై బయటకు వచ్చిన తర్వాత కనీసం ఆరోపణల విషయంలో ఒక్కరు కూడా మాట్లాడింది లేదు. కొండా సురేఖ విషయంలో ఓఎస్డీ విషయంలో వచ్చిన తర్వాత కాంప్రమైజ్ అయిన తర్వాత అసలు ఆ ఓఎస్డీ ఎక్కడున్నాడు, అసలు ఆయన అరెస్ట్ ఏమైంది అనేది ఇంతవరకు బయటికి రాలే. తర్వాత జూపెల్లి విషయం, ఇలా ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కాంప్రమైజ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా దీన్ని ఇలాగే చూసుకుంటూ పోతే ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా మాకు సీఎం రేస్లో ఉన్నారు, పొటెన్షియల్ వ్యక్తి ఉన్నారు, దేన్నైనా ఎదుర్కోగల ఒక మాస్ లీడర్, అందరినీ కలుపుకుపోగలడు, ఖచ్చితంగా సరి అయిన పరిపాలన చేయగలడు అనే చర్చలో భాగంగానే ఈరోజు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేరు బయటకు వచ్చిందనే చర్చ తీవ్రంగా జరుగుతుంది.